ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ కావు. గత బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి సెంజరైన్లో జరిగినటువంటి కాంట్రాక్ట్ వారికి దొరికినటువంటి కాంట్రాక్ట్. సీఎం మందు అయినంత మాత్రాన కాంట్రాక్ట్ చేయకూడదని నిజంగా మీరు ఆరోపణ చేసినట్టుగా దాంట్లో దోసుకులు ఉంటే మీకు చిత్తశుద్ధి వెలికి. కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద బట్టగాల్సి వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది తెలంగాణ ప్రజలు గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సింగరీ కాంగ్రెసే కాదు, చాలా డిపార్ట్మెంట్స్లో ప్రక్షాళన చేసి గట్టి మార్గదర్శకాలు రూపొందించి ప్రభుత్వానికి ఎక్కువ లబ్ధి చేకూర్చే విధంగా చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి తప్పిదాలని, లోపాలని అన్ని కూడా సరిదిద్దుతూ పకడ్బందీగా టెండర్ కండిషన్స్ పెట్టడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది. మీ హయాంలో 10 ఏళ్ల హయాంలో ఏ రకంగా మీరు కాంట్రాక్టులు కట్టబెట్టారు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏ రకంగా మీరు అంచనాలు పెంచుకున్నారు, ఏ రకంగా మీరు కాంట్రాక్టులు ఇచ్చి లబ్ధి పొందినారు, అన్ని రకాల డిపార్ట్మెంట్లో మీరు జరిగినటువంటి మీ హయాంలో జరిగినట్టు అవకతవకల మీద మేము చర్చకు సిద్ధం. ఇప్పుడు ఏం చేస్తున్నారు కేటీఆర్, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు బట్టగాల్సి ప్రయత్నం చేస్తే ఏదో ఒకటి వెలికి తీస్తా ఉన్నారు. ఆ వెలికి తీసే అంశంలో మీరు చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు చర్చకు రారు, మళ్ళీ ఊరికే బదనాం చేసి పక్క తప్పుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నిజంగా మీరు చేసిన ఆరోపణలు ఏదైనా వాస్తవం ఉంటే మేము చర్చించి సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాము. ఏమీ లేకుండానే బురదలే ప్రయత్నం చేయడము, మీరు 10 ఏళ్ల హయాంలో చేసినటువంటి తప్పిదాల మీద ఇలా ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఇలా హరీష్ రావు గారిని స్థితి పిలవగానే ఎన్నికలకు ముందు చేశారని, ఎన్నికల లబ్ధి కోసం చేశారని, రాజకీయ కక్షతో చేశారని అసలు నేను ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ దేశంలో టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం అత్యంత హేయమైన నేరము. అలాంటి ఘోరమైన నేరం మీరు చేస్తున్నారు 10 ఏళ్లుగా. రాజకీయ నాయకుల యొక్క, ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్లే కాకుండా బడా బడా పారిశ్రామికవేత్తల్ని తన దారిలోకి తెచ్చుకోవడానికి వారి ప్రైవేటు వ్యవహారంలో మీరు తలదూర్చి ఫోన్ ట్యాపింగ్లు చేసి వారిని సరెండర్ చేసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. సినీ తారలు వారి వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చి మీరు వారి ఫోన్లు ట్యాపింగ్ చేసి వారు వ్యక్తిగతంగా మాట్లాడుకున్న సంభాషణ రికార్డు చేసి తద్వారా వారిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. మీ సొంత పార్టీలో మీకు నమ్మకం లేని ఎమ్మెల్యేల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలందరికీ పాత్ర ఉంది. ఇలా సిట్టు ముందుకు పోతా ఉంది. మీకు ఎంక్వైరీకి పిలిచినారు, మమ్మల్ని కూడా పిలిచినారు, మా వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఇది 6-7 మాసాల క్రితం నేను వాంగ్మూలం ఇచ్చినాను. ఇలాదో రాజకీయ కక్షతో చేస్తా ఉన్నారు, సర్పంచ్ ఎలక్షన్ కోసం చేస్తున్నారు, మున్సిపల్ ఎలక్షన్ కోసం చేస్తా ఉన్నారు. అవసరం ఉంది. వాస్తవాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ హయాంలో టెలిఫోన్ ఆపరేటింగ్ సంస్థలకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము వారు ట్యాపింగ్ చేస్తా ఉన్నారు. ప్రతి ప్రతిదాని కోసం రిపోర్ట్ ఇస్తారు. యాదృచ్ఛికంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేస్తే ఆ 15 రోజులు రికార్డు చేసింది డిసెంబర్ 15 తారీఖు మాకు తీసుకొచ్చి ఇచ్చినారు. దాని ద్వారా ట్యాపింగ్ జరిగింది అనేటువంటి వాస్తవం బయటకు వచ్చింది. దాంట్లో దోషులుగా ఉన్నట్టు మీరు నిజంగా తప్పు చేయకుంటే మీరు సంజాసి ఇచ్చుకోండి, వివరించుకునే ప్రయత్నం చేయండి. కానీ ప్రతి దాంట్లో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారో ఇది మంచిది కాదు. మీకు చిట్టా ఇస్తాను. దీంట్లో సింగరేణి కోలరీస్ అంశంలో జరిగినటువంటి టెండర్లో బీఆర్ఎస్ హయాంలో ఎంత ఎక్సెస్ కోడ్ చేసి
కాంట్రాక్టర్ లబ్ధి పొందినారో దీంట్లో మీకు వివరంగా వివరిస్తాము. మీరు చర్చకు రండి. మేము అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల